హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము అప్‌హోల్డ్ ఎక్స్‌చేంజ్ నుంచి లెడ్జర్ వాలెట్‌కి ఫండ్స్ ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలో ఒకసారి చూద్దాం బై యూజింగ్ ద మెటామాస్క్. ఇప్పుడు మనము గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేద్దామండి. గూగుల్ బ్రౌజర్ నుంచి అఫీషియల్ వెబ్‌సైట్ నుండి మాత్రమే మెటామాస్క్ ఎక్స్‌టెన్షన్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి ఎంటర్ అవుతున్నా. ఇక్కడ నేను బ్రేవ్ బ్రౌజర్ యూజ్ చేస్తున్నా కాబట్టి డౌన్‌లోడ్ ఫర్ బ్రేవ్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకొని యాడ్ టు బ్రేవ్ అంటే ఇది ఎక్స్టెన్షన్ యాడ్ అవుతుంది. ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు ఆ డౌన్లోడ్ అయిన ఎక్స్టెన్షన్ని ఓపెన్ చేద్దాము. నెక్స్ట్ ఇప్పుడు అగ్రీ చేసి క్రియేట్ ఏ వ్యాలెట్ మీద సెలెక్ట్ చేసుకొని ఐ అగ్రీ. ఇప్పుడు దీనికోటి పాస్వర్డ్ సెటప్ చేయాలి ఫర్ సెక్యూరిటీ రీజన్స్. పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఐ అగ్రీ, తర్వాత క్రియేట్ ఏ వ్యాలెట్. రిమైండ్ మీ లెటర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఐ గాట్ ఇట్. నెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని డన్. ఇప్పుడు అంతా నాకు వద్దు. డైరెక్ట్ ఇప్పుడు ఎక్స్టెన్షన్ని నేను పిన్ కామెంట్ చేసుకుంటున్నాను సో దట్ నేను ఎనీ టైం కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఉంది చూడండి, యాడ్ ఏ అకౌంట్ లేకపోతే ఇంపోర్ట్ అనేది మాత్రం సెలెక్ట్ చేసుకోవద్దు. ఒకవేళ సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా ప్రైవేట్ స్ట్రింగ్ వస్తుంది కాబట్టి మనం హార్డ్వేర్ వ్యాలెట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నాది లెడ్జర్ అని కాబట్టి లెడ్జర్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ. ఇప్పుడు స్క్రీన్లో మనం చూడొచ్చు, సైడ్కి కనెక్ట్ చేయగానే ఇక్కడ నానో ఎక్స్పైర్డ్ అనేసి వస్తుంది. ఇప్పుడు నేను దాన్ని అన్లాక్ చేస్తున్నాను. ఫస్ట్ ఎర్రర్ వచ్చింది, కనెక్ట్ అదే పిన్ ఎంటర్ చేయకుండా చేసినాను కాబట్టి మళ్ళీ పిన్ ఎంటర్ చేసి ఇప్పుడు ట్రై చేస్తున్నా. ఇప్పుడు మా అప్లికేషన్ ఈజ్ రెడీ. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి కంటిన్యూ మీద క్లిక్ చేసి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు చూడండి హార్డ్వేర్ వ్యాలెట్ కనెక్ట్ అయింది. నేను డిఫరెంట్ యూజ్ చేస్తాను కాబట్టి నాకు డిఫరెంట్ అకౌంట్స్ ఉన్నాయి. సో నేను ఫస్ట్ ఒక అకౌంట్ని అన్లాక్ చేస్తున్నా. ఇది జస్ట్ నార్మల్ నోటిఫికేషన్, క్లోజ్ చేసేద్దాము. అండ్ లెడ్జర్ వ్యాలెట్ కనెక్ట్ అయింది కాబట్టి ఇప్పుడు నెట్వర్కింగ్ మనము ఏ నెట్వర్క్లో అయితే అమౌంట్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయాలో సెలెక్ట్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన స్టెప్ అండి, కాబట్టి కేర్ఫుల్గా చేయాలి. సపోజ్ మనం ఒక వ్యాలెట్ నుంచి ఒక నెట్వర్క్ నుండి ఇంకో నెట్వర్క్కి సెండ్ చేసినాం అనుకోండి, ఆ ఫండ్స్ మొత్తం క్లోజ్ అయిపోతాయి రాంగ్ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకుంటే. ఈవెన్ మనం అడ్రస్ కరెక్ట్గా చేసుకున్నా కూడా నెట్వర్క్ డిఫరెంట్ అయితే ఫండ్స్ మొత్తం వేస్ట్ అయిపోతాయి. అవి ఎవరికి వెళ్ళిపోవు, నీ దగ్గర ఉండవు, రిసీవర్ దగ్గర ఉండవు, రిసీవర్కి కూడా రీచ్ అవ్వవు. ఓకే, కాబట్టి నెట్వర్క్ది అడ్రస్ కరెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఎలా అంటే మనకి ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది బ్యాంక్ వాళ్ళది. మనం ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఐఎఫ్ఎస్సి కోడ్ అడుగుతారు, అకౌంట్ నెంబర్. ఇది నెట్వర్క్ అనేది మనకి ఐఎఫ్ఎస్సి కోడ్ లాగా ఉంటుంది. నెక్స్ట్ తర్వాత అనేది మనకి బ్యాంక్ అకౌంట్ది అన్నట్టు. ఇప్పుడు నేను ఓపీ మెయిన్ నెట్వర్క్ నుంచి చేద్దాం అనుకున్నా కాబట్టి యాడ్ చేస్తున్నా. స్విచ్ టు ఓపెన్ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకొని ఇథేరియం దాన్ని సెలెక్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు ఇదైతే రెడీ చేసి పెట్టుకున్నా. నెక్స్ట్ నేను ఏం చేయాలి అంటే అప్‌హోల్డ్ ఎక్స్టెన్షన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినాక నా సోర్స్ ఇథేరియం కాయిన్ కాబట్టి నేను ఇథేరియం సెలెక్ట్ చేసుకొని డెస్టినేషన్ అది నాకు క్రిప్టో నెట్వర్క్ కాబట్టి ఇథేరియం దాంట్లో మల్టిపుల్ నెట్వర్క్స్ ఉన్నాయి. సో నేను ఇక్కడ ఓన్లీ ఇదే సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే ఛార్జెస్ అనేది తక్కువ ఉన్నాయి. దీనికి ఓపెన్ నెట్వర్క్ నుండి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తే ఛార్జెస్ అనేది తక్కువ ఉన్నాయి. మనకి ఇథేరియం నెట్వర్క్ నుంచి ఇథేరియం నెట్వర్క్కి చేస్తే గ్యాస్ ఫీ ఎక్కువ ఉంది. సో అందుకని నేను ఈ నెట్వర్క్ని సెలెక్ట్ చేసుకున్నా. కాకుంటే టైం చాలా ఒక 5-10 మినిట్స్ దాకా పడుతుంది. సో సెలెక్ట్ చేసుకున్నాక ప్రివ్యూ విత్డ్రావల్, ఇక్కడ నేను ఆ వ్యాలెట్ అడ్రస్ ఎంటర్ చేయాలి. ఈ వ్యాలెట్ మీద కనిపిస్తుంది చూడండి, లేకపోతే రిసీవ్, దీని మీద క్లిక్ చేసినా కూడా వస్తుంది. ఇప్పుడు ఈ పేజ్కి వచ్చి ఈ వ్యాలెట్ అడ్రస్ని పేస్ట్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ కన్ఫర్మ్, డీటెయిల్స్ వెరిఫై అవుతుంది.
ఇది నీ అకౌంటా లేకుంటే వేరే వాళ్ళది అడుగుతుంది. కాబట్టి నాది కాబట్టి సెల్ఫ్ హోస్టెడ్ అనేసి వాలెట్ ప్రొవైడర్ అడుగుతుంది. ఇది లెడ్జర్ కాబట్టి నేను లెడ్జర్ వాలెట్ అనేసి సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ కంటిన్యూ. నెక్స్ట్ ఇప్పుడు ఐ కన్ఫర్మ్ దిస్ మై అడ్రస్. ఇప్పుడు కన్ఫర్మ్ విత్డ్రావల్. ఇప్పుడు మనకి రీజన్ అడుగుతుంది ఎందుకు అనేసి. నెక్స్ట్ దీని తర్వాత సెక్యూరిటీ వెరిఫికేషన్ స్టెప్ ఉంటుంది, అది కూడా చూపిస్తా. కంటిన్యూ మీద సెలెక్ట్ చేసుకోవాలి. మన సేమ్ వ్యాలెట్ కాబట్టి నేను సెక్యూరిటీ రీజన్స్కి గూగుల్ అథెంటికేటర్ కోడ్ పెట్టుకున్నా. ఇప్పుడు నేను ఆ కోడ్ని దీంట్లో ఎంటర్ చేస్తున్నానండి. సో కోడ్ని ఎంటర్ చేసిన. ఇప్పుడు నువ్వు కంటిన్యూ మీద సెలెక్ట్ చేసినాక ఇంతకుముందు చెప్పాను కదా కన్ఫర్మ్ ఐడెంటిటీ అని. ఇప్పుడు ఐడెంటిటీ కన్ఫర్మ్ చేయాలి. దానికి ఫేషియల్ రికగ్నైజేషన్ వీళ్ళు ఏఐ టెక్నాలజీ యూజ్ చేస్తుండ్రు. సెల్ఫీ అప్లోడ్ చేయాలి. సో హియర్ ఐఎమ్ టేకింగ్ మై సెల్ఫీ. ఓకే, సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అండ్ లెట్స్ హోప్ ద ట్రాన్సాక్షన్ విల్ బి వాళ్ళు కూడా అప్రూవ్ చేస్తారనేసి అనుకుంటున్నా. సో వెరిఫికేషన్ గాన్ త్రూ అండ్ ట్రాన్సాక్షన్ ఈస్ ప్రాసెసింగ్. అంటిల్ వీల్ కంప్లీట్ దిస్ ప్రాసెస్ ప్లీజ్ వెయిట్ అనేసి నోటిఫికేషన్ చూపిస్తుంది. ఒక 4 to 5 minutes దాకా పడుతుంది. ఇక్కడ ఉంది కదా యాక్టివిటీ, దాంట్లో వస్తే ఇక్కడ విత్డ్రా టు ATH అనేసి ఉంది కదా, ఇక్కడ కింద స్టేటస్ పెండింగ్ అని చూపిస్తుంది. రిజర్వ్ చైన్ ట్రాన్సాక్షన్ ఐడి, దాని మీద క్లిక్ చేస్తే మనకి ట్రాన్సాక్షన్ ఐడి స్టేటస్ అంతా క్లియర్ కట్గా చూపిస్తుంది. ఒక 2 minutes వెయిట్ చేద్దాం మనం. మళ్ళీ సేమ్ ఉంది. మళ్ళీ ఒక్కసారి రిఫ్రెష్ చేశాను, సేమ్ ఇప్పటికీ పెండింగ్ అనేసి చూపిస్తుంది. మళ్ళీ ఆ పేజ్కి ఈ మెటమాస్ దానికో వచ్చేసి చెక్ చేస్తున్నా ఫండ్స్ ఏమైనా రిసీవ్ అయ్యా అని. సో రాలేదు. మళ్ళీ వ్యాలెట్కి వచ్చేసి ఇంకా పెండింగ్ అనేసి ఉంది స్టేటస్. ఇప్పుడు ఒకసారి మెటామాస్క్ సో ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నా, ఇంకా పెండింగ్ సింబల్ చూపిస్తుంది ట్రాన్సాక్షన్ కాడ. సో ఇప్పుడు సక్సెస్ఫుల్ అయినట్టుంది. ఒకసారి ఓపెన్ చేద్దాము. ఇక్కడ కంప్లీటెడ్ అని ఉంది. సో ఇప్పుడు మనం మెటామాస్క్ వెళ్ళి చూద్దాము. రిఫ్రెష్ చేస్తే మనకి ఇక్కడ $7 వర్త్ కాయిన్ వచ్చేసింది 002 మనం సెండ్ చేసింది. ఒకసారి అక్కడ కూడా వెళ్ళి చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే నేను సెండ్ చేసిన అమౌంట్ 002, మనకి మెటామాస్క్లో కూడా ఇంతకుముందు 002నే ఉంది. ఐ హోప్ ఎవ్రీవన్ లైక్ దిస్ వీడియో. మీకు ఏమన్నా క్వెరీస్, డౌట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఐ విల్ బీ రెస్పాండింగ్ టు దామ్. థ్యాంక్ యూ.